చూడండి, ఈ భూలోకంలో ఉన్న సమస్తము కూడా ఆయన మాట జరిగింది, ఆ మాట ద్వారా జరిగింది. అయితే మనిషిని మాత్రం ప్రేమతో చేసినాడు. మనుషులు చేసేటప్పుడు దేవుడట యథార్థవంతులుగానే చేశాడని ప్రసంగ గ్రంథంలో మనం చూస్తూ ఉంటాం. మరి మనిషి యొక్క హృదయం ఎలా మారిపోయింది? మనిషి యొక్క హృదయ యొక్క తలంపుల ఆలోచన ఎలా మారిపోయినాయి అంటే, మన దోస్తు మన పక్కలో ఉంటాడు కాబట్టి హృదయ ఆలోచనలన్నీ కూడా మారిపోతాయి. కొన్ని భాగంలో చూస్తే వాళ్ళ హృదయ ఆలోచనలు ఉబుకుచుండు నీటి వలె పుడతాయి అనే మాట కనపడతా ఉంటుంది. వాళ్ళ హృదయ ఆలోచనలు భయంకరమని కూడా మనం చూస్తూ ఉంటాం. అంటే సమస్తము మాట ద్వారా జరిగింది. దేవదూతలు కూడా మాట ద్వారానే, సమస్తము మాట ద్వారానే. మరి మనిషి అయినటువంటి మనల్ని మాత్రం ప్రేమతో చేశారు. మరి ప్రేమతో చేసినటువంటి దేవుని మాట వినాలా, వినకూడదా? వినాలి. ఇప్పుడు మన కడుపున పుట్టినటువంటి పిల్లలు మన మాట వినకపోతే కోపం ఇస్తాం. మరి అలాంటి దేవుడు మనల్ని కోపించడం తప్పేముంది? అలాంటి మనం చేసినట్టు దేవుడు గద్దిస్తూ తప్పేముంది అంట. అలాంటి దేవుడు మనను ఒక్కసారి శిక్షిస్తే తప్పేముంది అంటే, గద్దింపునకు లోబడాలి, శిక్షకు లోబడాలి, ఆయన మాటకు శిరస్సు వహించాలి. సమస్తము కూడా ఆయన పాదాల ముందట మోకరిల్లుతాయి. ఆనాడు యుద్ధం జరిగేటప్పుడట యెహోషువ ప్రార్థించిన, అయ్యా ఈ శత్రువులను జయించాలి అంటే శక్తి సరిపోదండి, చీకటి గమ్ముతా ఉంది. ఎలా? నేను నీకు తోడై ఉన్నాను అంటున్నావు కదా, మరి చీకటి కమ్ముతా ఉంది, శత్రువులే మా మీద పొంచి ఉన్నారు. మీరేం చేస్తాం? సూర్యుడా ఆగిపో, అక్కడ ఆగిపోను. చంద్రుడు నువ్వు ఇక్కడ ఆగిపో. మాట విన్నాయా లేదా? అంటే ప్రతి ఒక్కదానికి సృష్టికర్త అనేవాడు ఉన్నాడు. దేవునికి స్తుతి కలుగును గాక. ప్రతి ఒక్కదానికి మనం వాడే మొబైల్ మొదలుకొని ఆకాశము ఎగరి విమానం వరకు కూడా ప్రతి ఒక్కదానికి సృష్టికర్త అనేవాడు ఉన్నాడు. ఈ మొక్క చేసిన వాడు కూడా సృష్టికర్తే. మనం వస్త్రాలు వేసుకుంటున్నామే, దీనికి కూడా సృష్టికర్త ఉన్నాడు. మనం కూర్చున్న కుర్చీలు కూడా సృష్టికర్త ఉన్నాడు. అగ్గిపెట్టె మొదలుకొని ఆకాశంలో ఎగిరే ప్రతి ఒక్క విమానం వరకు కూడా, రాకెట్ వరకు సృష్టికర్త ఉన్నాడు. మరి సృష్టికర్త మాట వినాలి కదా, సృష్టికర్త మాట వినాలి కదా. సృష్టించినటువంటి వాడిని విడిచిపెట్టి సృష్టిని పూజించే రకం మానవాళి. చెట్లు, పుట్లు, గుట్లు, కొండలు, సముద్రాలు ఇవన్నీ దేవుళ్ళు కాదే. సమస్తం మీద ఒకడే ఉండాలి. మాట మన ఊతు పదంగా మన వాడుక భాషలో ఒక మాట నేను చెప్తా. నేను నా తల్లిదండ్రుల కలికల ద్వారా పుట్టినటువంటి వాళ్ళని విడిచిపెట్టి, నువ్వు నా తల్లి కదా, నా తండ్రి కదా, దిక్కుమాలిందానా, ఇదిగో వాడు నా తండ్రి తల్లి అని అనుకో, మెట్టి తీసుకుని కొట్టిద్దాను. హాము కొట్టిపోయినా చూసే వాళ్ళు కొన్ని మెట్టి తీసుకుని కొడతారు. ఎందుకు? రే దొంగ సచ్చినోడా, రే నీకు బొత్తుందా, అరే నా మాసంలో మోసిన కన్న తల్లిని పెట్టి నా తల్లి కదంటావా, భారంగా పెంచిన తండ్రిని తండ్రి కాదంటావా? మనకు సృష్టికర్త ఎవరు? తల్లిదండ్రులు. లౌకికంగా తల్లిదండ్రులు. ఆ తల్లిదండ్రులకి వారి తల్లిదండ్రులకు సృష్టికర్త ఒకడే. అయితే ఇప్పుడు ఈ లోకంలో ఎలాగైపోయిందంటే, ఇంటికి ఒక సృష్టికర్త, పొలిమేరకు ఒక సృష్టికర్త, గ్రామానికి ఒక సృష్టికర్త, రాష్ట్రానికి ఒక సృష్టికర్త, దేశానికి ఒక సృష్టికర్త, ప్రపంచానికి ఎవరున్నారో కూడా దిక్కేలేదా? సమస్తానికి సృష్టికర్త అనేవాడు ఒకడు ఉన్నాడు అని బైబిల్ గ్రంథం బోధిస్తూ ఉంటే, సమస్త గ్రంథాలు కూడా బోధిస్తున్నాయి అనుకోండి, అది వేరే విషయం. ఇంటికి ఒక సృష్టికర్త ఏమనంటే, మా ఇంటి దేవుడు పోలిమేర, ఒక 2-3 కిలోమీటర్ల పోతే పోలిమేర ఉంది, అది సృష్టికర్త.
ముక్కోటి దేవతలు ఉన్నారు. సృష్టికర్తలు ఎవర్రా బాబు అంటే లేదాయా? సృష్టిని ఒకటి చేశాడట, మనిషిని ఒకటి చేశాడట, పుట్టును ఒకటి చేసినాడంటూ గుట్టును ఒకటి చేశాడు. ఎవరు సృష్టికర్త? సృష్టికర్త అనేవాడు ఒక్కడే ఉండాలి, సమస్తాన్ని ఒక్కడే చేయాలి. సాధ్యము ఎవరికి? సమర్థుడైనటువంటి దేవుడు, మన తండ్రి అయిన దేవుడు. హల్లెలూయా, దేవునికి స్తుతి కలుగును గాక. ఉండాలి, ఒక్కడే ఉండాలి. ఆత్మ ఒక్కటే, దేవుడు ఒక్కడే, బాప్తిసం ఒకటే, విశ్వాసం ఒకటే, సమస్తము ఒకటే. ఒక్కడే, ఆ ఒక్కడే సర్వాంతర్యామి, ఆ ఒక్కడే సర్వాన్ని పాలిస్తున్నవాడు, ఆ ఒక్కడే సైన్యాన్ని నడిపిస్తున్నటువంటి వాడు, ఆ ఒక్కడే మనలను సృష్టిని యావత్తును చేసిన వాడు ఒక్కడే. మరి ఈ ఒక్కను వదిలిపెట్టి ఇంటి కొక్కులు, వాకులు కొక్కులు, దేశాన్ని కొక్కులు, పుట్టు కొక్కులు, గుట్టు కొక్కులు అంటే ఎట్ట? కాదు. అంటే ఇంకో విషయాన్ని మనం గమనించాలి. సృష్టికర్త ఒక్కడే. మరి సృష్టిని ఒకళ్ళు వేస్తే, సృష్టిని ఒకళ్ళు చేస్తే, సూర్యుడని ఒకడు ఆగిపో అంటే ఎందుకు ఆగిద్ది? ఆగకూడదు కదా. చంద్రుడా నువ్వు ఇలాగ ఆగిపో అంటే ఆగిపోకూడదు కదా. మరి సృష్టికర్త వేరే అయితే మరి ఎందుకు ఆగిపోయింది? ఈ దినమాన 2 రోజులు తక్కువ వచ్చిన కారణం అవే, అక్కడ జరిగిన సందర్భమే. ఫిబ్రవరినా? ఫిబ్రవరి 2 రోజులు మాయమైపోయిన చరిత్రకారులు కొట్టమిట్టాడుతూ ఉన్నారు, దొరకట్లేదు. గ్రంథాన్ని తిరిగేసినప్పుడు ఊరు బాబు ఇందులో ఉందా? పరమార్థం ఇందులో ఉందా? దేవుని మాటకు లోబడ్డాయా? సృష్టికర్త ఒక్కడే కాబట్టి లోబడాల్సిన తప్పు లేదు. తర్వాత ఎముకలన్నీ కూడా శవాలు దిబ్బలుగా పడి ఉన్నాయి, దిబ్బలుగా పడి ఉన్నాయి. ఒక లోయలో భక్తుని తీసుకెళ్ళి, చూసావా? చూశానండి బాబు. అవి ఎలాగున్నాయి? అదేంటంటే బాబా, ఎముక ఒకటి ఉంది, అక్కడ ఒకటి ఉంది, అక్కడ ఒకటి ఉంది బాబా, దాంట్లో జీవమేడు ఉందండి అని అన్నాడు. ఆహా, ఒకసారి ఆకు నీవు. అదేంటండి నేను ఆగడం మీదండి, నువ్వు ఇవ్వు అంటే ఈ చెయ్యి ఎక్కడో ఉంది, ఈ చెయ్యి ఎక్కడో ఉంది, ఈ కాలు ఎక్కడ ఉండాయా, ఈ బుర్రేమో ఎక్కడుందో ఏమో తెలియదాయా? దేవుని మాటను సెలవిచ్చినప్పుడు ఏ మనిషి ఏ రీతిగా ఉన్నాడో ఆ రీతిగా వచ్చి ఒక్కొక్క అవయానికి అమర్చుకొని, చర్మాన్ని కుదర్చబడి, నరాలకు కుదర్చబడి, మనిషిగా ఏ రీతిగా ఆ రీతిగా దేవుడు చేశాడు, కేవలం మాట ద్వారా. మరి ఉన్నాయా లేదా? ఉన్నాయి. మరి ఈ మనసు అనేవాడు వినడు, ప్రాణము ఆత్మ ఉన్నటువంటి వాడు వినడు. ఎముకలు వింటున్నాయి. ఎముక ఎక్కడి నుంచి వచ్చింది? ఈ దేహం ఎక్కడి నుంచి వచ్చింది? ఎక్కడి నుంచి వచ్చినాయి? అర్థం కాలేదుగా నేను చెప్పింది. దేవుడు మనిషిని చేసేటప్పుడు ఏమిటితో చేసినాడు? ఎక్కడి నుంచి తీసుకున్నాడు? ఎక్కడ? ప్రకృతి. మరి ఈ ఒంట్లో ఉన్నటువంటి ప్రాణము ఆత్మ వేరైపోతే ప్రకృతిలో మిళితమైనటువంటి భాగాన్ని తీసుకున్నాడు, మట్టితో చేశాడు. మరి ఎముకలు మరి ఏమిటితో చేశాడేమో ఆయన తెలియదు. మరి ప్రకృతే. అందుకని ప్రకృతిలో ఉన్నదంతా మన దేహంలోనే ఉంది. మన దేహంలోనే నీరుంది, నిప్పుంది, ఇంకా గాలి, ఇంకా సమస్తం ఉంది. ఇనుము మన ఒంట్లో ఇనుమడు ఉంది. దౌర్భాగ్యుడా, ఇనుముంటే చచ్చిపోమంట. అబ్బా లేదు. ఇప్పుడు మనం చూస్తూ ఉంటాం కాల్షియం టాబ్లెట్లు అని ఏవో నానాకమని వచ్చినాయి. అంటే మన ఒంట్లో ఏదైతే తక్కువైదో అది పెంపొందించుకోవడానికి లోకంలో దేవుడు చేశాడు. ప్రతి ఒక్కటి ఉంది. ప్రకృతిలో ఉన్నదంతా కూడా మనలో ఉంది. అందుకని నీ దేహము దేవుని, నీ హృదయం దేవునికి ఆలయం ఉన్నదని మీరు ఎరుగరా? ఎందుకంటాడు? అవన్నీ కూడా ప్రకృతి సంబంధమైంది ఇది. అందుకని అంటాడు, మీరు మునుపు ప్రకృతి సంబంధులు, ఎక్కడో మట్టి నుంచి చేయబడినటువంటి వారు కనుక ఇప్పుడు దేవుని సంబంధులు. హల్లెలూయా. ఇప్పుడు దేవుని సంబంధులు.
దేవుని సంబంధులను చెప్పుకున్నట్టు కాదు కానీ, నా సృష్టికర్త ఒక్కడే ఉండడం చెప్పుకున్నట్టు కాదు కానీ, సృష్టికర్త ఏదైతే ఆజ్ఞాపించాడో, సృష్టికర్త ఏదైతే మాట సెలవిచ్చాడో, సృష్టికర్త ఏదైతే ఆజ్ఞాపించాడో ఆ ఆజ్ఞకు శిరస వంచి ఆ మాటల ప్రకారం నడవాలి. ప్రకృతిలో ఉన్నదంతా కూడా దేవుని మాట. సూర్యచంద్రులు ఆగిపోయినాయి, సూర్యచంద్రులు ఆగిపోయినాయి. ఇంకా వాక్యాలు చూపాలంటే చాలా ఉంది కానీ నేను ఈ రీతికి చెప్తా ఉన్నా. తర్వాత నోవా కాలంలో జలప్రళయం వచ్చింది. నీళ్ళు ఎక్కడి నుంచి వచ్చినాయి? నీళ్లు ఎక్కడి నుంచి వచ్చినాయి? ఎక్కడి నుంచి వచ్చినాయి? ఎవరు అన్నారు? గట్టి చెప్పాలా? ఉండని చెప్పాలా? ఎందుకు కంగారు పడేది? ఎందుకు? ఇది స్కూలా లేకపోతే ఇంకోటి కాలేజా? ఏ బెత్తాలతో కొడతారు ఏమన్నా? కక్కల కడుపులో ఉన్నది పట్టకని కక్కేస్తేనే ఫ్రీగా ఉంటుంది. ఎక్కడి నుంచి వచ్చినాయి? ఆకాశంలో నుంచి వర్షం వచ్చి ప్రచండమైన కుంభ వర్షం వచ్చింది. భూమి బ్రద్దలపి భూమి కింద ఉన్నటువంటి జలములు కూడా ఉప్పొంగిపోయినాయి. మరి అంత వర్షం ఎక్కడి నుంచి రావాలి? కింద నుంచి నీళ్ళయ్యా, పై నుంచి నీళ్ళయ్యా? ఆరారాతో పర్వతం రెండంతల మీద ఉందంటే ఏ లోకం ఉంటుంది? ఇంకా దేవుని మాటకి విన్నాయా? విన్నాయి. క్రమక్రమంగా నీళ్లు తగ్గినాయి. ఇది ఒక భాగం. అయితే మనకు అందరికీ సుపరిచితమైన వాక్యమే కాకి. కాకి కాకి ఏమంటే ఆడ మావాడు ఉన్నాడు, మనకు మాంసము ఆ రొట్టి ఇచ్చిరాపు. కాకి స్వభావం ఎలా ఉంటుంది చెప్పండి? కాకి స్వభావం శాకాహార మాంసాహారే? మాంసాహారి. శాఖ అంటే ఆకుకూరలు. మాంసాహారి. మరి మాంసం దొరికిందంటే అది వదిలిపెడుతుందా? అమ్మో, ఎక్కడైనా రోడ్డు మీద ఏదైనా యాక్సిడెంట్ కొట్టినటువంటి ఎద్దులో ఏదో కుక్క నక్క అయితే అక్కడ గుచ్చుకుంటూ తింటుంది. ఏది? కాకి స్వభావం. కాకి స్వభావం. మళ్ళీ అలాంటి మాంసాహారి అయినటువంటి కాకి మాంసాన్ని తీసుకొని రొట్టెని తీసుకుని ఎలా పోయింది? మరి దేవుని మాట విన్నదా? విన్నది. విని ఏలి అక్కడ ఉన్నాడు, కొంచెం బెదిరిపోయాడు మావాడు. అక్కడికి వెళ్ళి ఎక్కడి నుంచి తీసుకుని వచ్చింది భోజనం? రాజనగరం నుంచి తీసుకుని వచ్చింది. రాజనగర్లో రాజు తినేటువంటి ఆ మాంసాన్ని రొట్టెని తీసుకుని వచ్చి ఆయనకి ఇచ్చింది. మరి పక్షి ఆయన మాట వినిందా లేదా? ఎందుకు వినాలి? మరి ఎందుకు వినాలి పక్షి? చంద్రుడు సూర్యుడు ఎందుకు వినాలి? ఎందుకు వినాలి? సృష్టికర్త మాట వినాలి, తప్పదు. చేసింది ఆయనే కాబట్టి. కాకులు కలుగునుగాక కలిగినాయి, పక్షులు కలుగునగాక, జలచరులు కలుగునగాక కలిగినాయి. వినాలి. తర్వాత దొంగ సచ్చినోడా, అరే ముందేమో ఆయన ఉంటే నన్ను కొట్టుకొట్టు చంపుతావే, ఆయన ముందుంటే నేను ఎట్లు పోతాను? నేను పోతానా? నీ యొక్క స్వార్థాన్ని బట్టి, నీ అపేక్షను బట్టి నన్ను కొట్టుకొట్టు చంపుతావా? ఆయన ఫస్ట్ పక్కన పోమని నేను పోతాను. ఎవరన్నారన్నమాట? గాడిది. మన బూతులు తిడుతూ ఉంటాం, గాడిదలకు తిడుతావే, కంచెరి గాడిదలకు ఉంటావే. యేసయ్యను మోసింది ఎవరు? సృష్టి. వినాల్సిందే, తప్పదు. గాడిద మాట్లాడిందా లేదా? గాడిద మాట్లాస్తా, మాట్లాడిన మనసులే చచ్చిపోతా ఉంటే మాట వినుకోకుండా గాడిద మాట్లాడింది. ఆయన పక్కకు రమ్మని అంటే నువ్వు బలవ నన్ను కొట్టుకోవడం చంపుతావే, పక్కకు రమ్మని ఆయన అన్నాడు. అక్కడ ఎవరున్నారే? దొంగ. గో గో గో. గాడి తినిందా? అలాగే ఇంకా మనందరికి సుపరిచితం యోనా. యోనా ఏం చేసినాడు? దేవుని మాటను ఉల్లంఘించినాడు, దేవుని మాటను తిరస్కరించినాడు, దేవుని మాటను వినినట్టుగా నటించినాడు. ఎక్కడ బొమ్మన్నాడు? నినేవే పట్టణానికి బొమ్మన్నారు. బాబు వాళ్ళు పాపం అంతా నా దృష్టికి భయంకరంగా ఉందరు బాబు, నువ్వు వెళ్ళు అంటే వెళ్తానండి. అరే మీరు చెప్తే నేను వెళ్ళకపోవునా? వెళ్తానండి. ఇది యోనా గ్రంథంలో ఆ మాట ఉంది. అంతకుముందు ఆయన పరిచయంలో మనం చూస్తే యోనా తండ్రి గారు నినేవే పట్టణానికి పోయినారట. నినేవే పట్టణానికి పోతే కొంత అవమానం జరిగింది. నినేవే పట్టణస్తులు భయంకరమైన దుర్మార్గులు,
నరహత్య చేయడానికి కూడా వెనకాడినటువంటి వారు దొంగులు, దోపిడీగాండ్రు. అందుకని వీళ్ళు భయపడుతూ ఉన్నారు. యోనా, మాకెంత అవమానం జరిగిందా, మాతో ఉన్నటువంటి ఖజానంతో దోసుకున్నారా, ఇంత అవమానం జరిగింది కాబట్టి వెళ్ళును సాని దేవుని దృష్టి వారి మీద పడింది, చచ్చిపోతారు నాకు తెలిసే. మనిషిని కోరుకునేది ఇదే. ఏమని? నాశనం అయితే నాకెందుకు వచ్చిందట, దేవుడు నశించిన దానిని విధికి రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకానికి. కొందరున్నారని కాదు, 99 గొర్రెలు చాలరా బాబా అనుకుంటే కాదు. తప్పుపోయిన ఒకే ఒక్క గొర్రె కోసం వెతుకలాడుతూ ఉంటాడు కాపరి. మన దేవుడు కూడా అలాగే. నేనేమో పట్టణస్తుల యొక్క పాపం నా దృష్టికి ఘోరంగా ఉంది, వెళ్ళండి చెప్పు. వెళ్తానండి. మీరు చెప్తే నేను వెళ్ళకపోవడమా? నేను వెళతాను. మీరు ఎక్కడ పోయాడట? పోయి అండి ఒక టికెట్ ఇవ్వండి, ఎక్కడికి? తర్శీసుకు పోతా. సరే తీసుకో. ఎక్కినాడా? ఎక్కడ పడుకున్నాడు ఆయన? ఆమూరును పోయి పడుకున్నాడు. ఎత్తుకడ పడుకుంటే ఈ దేవుడు ఉగ్గున ఉంటాడా? తగిన శాస్త్రం జరగాల్సిందే, తప్పుదో. నా ముఖం చూసి మీకు అర్థమైంది. ఏం చేసి అక్కడ ఏమొచ్చినప్పుడు? తుఫాను వచ్చిందాయా, గాలి వచ్చిందాయా, సముద్రము అల్లకిల్ల అవుతుండాయా, కెరటాలు ఎగిసెగిసి పడుతుండాయా. అవన్నీ ఎగిసి పడక ముందు అమరేం పడుకున్నా, ఇంకా అయిపోయా కొరకబడుతుండే. ఎందుకు? ఇంకా సంతోషం కదా, ఉప్పొంగిపోయింది. ఇంకా లేకపోతే నేను నిలువ పట్టిన పోతే సంపెత్తారు ఈ దుర్మార్గులు. నేను పోనరా బాబా, వాళ్ళు తప్పించుకున్నాను రాని మంచిగా డబ్బులు ఇచ్చినాడే. అక్కడ పోయి ఇంక గొర్రకు పట్టి నిద్రపోతున్నాడా. అన్యులు కూడా మనం తిట్టే స్థితికి వస్తారంటే ఈ భాగంలో మనం చూస్తే, ఓయ్ నిద్రపోతా, ఓయ్ నిద్రపోతా, ఏమో సంభవించిందో నీకు తెలియకుండా నిద్రపోతావా? అరే బయటంతా అల్లకోలం జరుగుతూ ఉంటే గాఢ నిద్రపోతుంది, నీకు నిద్ర ఎలాగొచ్చిద్దయ్యా? ఏం జరిగిందండి? బయటికి రా బయటికి. ఓరు బాబోయ్, ఇంకా మనోడికి మొత్తం రివర్స్ చేసుకున్నాడు. ఇక చేసుకొని అమ్మా ఏమండి నన్ను క్షమించాలండి. దేనికి? నా వల్ల కలిగిందండి, నీ వల్ల లేదండి. నా దేవుడు ఒక మాట చెప్పిన నేను ఉల్లంఘించిన, అందుకని దేవుడు చూపించాడండి బాబా. దేవుడు ఎవరిని ఆకాశం చూసి ఒకసారి చూడు, మరి వర్షం పడ్డదా? సముద్రం చేసింది ఆయన కాబట్టి అలలు ఉప్పొంగినాయా? అలలు ఉప్పొంగితే పడవ ఉంటుందా? అయినప్పుడు అప్పుడు మనోడు వచ్చి మీరేం చేస్తారంటే సీట్లు వేసినారు. సీట్లు వేసి అది పేరు మీద వచ్చింది, బాగుంది. ఏమండి మీరు ఏం చేయాలంటే నన్ను ఎత్తి నీళ్ళు పడేయాలి. ఇంకో మాట మనం గమనించాలి. ఈ మాట యోనా పడొచ్చుగా, యోనా అనేది దుముకొచ్చుగా, ఎందుకు ఎత్తు పడేయమన్నాడు ఆయన? ఆయన దుమికితే ఆత్మహత్య. దేవుని మాటను ఉల్లంఘించినందున పోతాడా? అంటే ఈ విషయంలో గమనించవలసింది ఏంటంటే, మన వల్ల ఇతరులకు అపాయం కలిగిన తర్వాత మనతో నుంచి దూరం కావాలి. అందుకని ఎత్తుపడమని ఎందుకన్నాడు ఆ మాట? అతని ద్వారా అపాయం కలిగింది కాబట్టి. ఏం చేసినారు ఇప్పుడు? ఎత్తుపడేమన్నాడు, పడేసినారు. సముద్రము నిమ్మలించింది. దేవుని మాట విన్నాయి, వినవా? విన్నాయి. తర్వాత మత్స్యం చేప. చూడండి, చేప కూడా దేవుని మాట వింటున్నాయంటే ఎంత గొప్ప విషయం. దానికి కూడా సృష్టికర్త ఒక్కడే. చేప వచ్చి అతని మింగు. ఎవరిని? యోనాను మింగమంటున్నావా? మింగు. అదేంటండి మీరు? మింగు. ఏమండి నన్ను ముందుగా ఆకలి కొన్నానండి బాబా, నేను మింగెత్తా.
తర్వాత నాకు సంబంధం లేదు. మింగు జీర్ణం చేసుకున్నావా తొక్క సంపద నిన్ను. వింటదన్నమాట చేప. కడుపులో పోయిన తర్వాత మనం కుంభాలు తింటాము. ఇప్పుడు ఆదివారము మాంసం తింటాము. అరగాల వద్దది, అరగాలి. మరి చేప మనిషిని మింగిన తర్వాత మహా అంటే యోన తిప్పుతూ కొడుతూ ఒక 60 కేజీలు ఉంటాడు. మరి 60 కేజీలు మనిషిని తినేటప్పుడు చేప మరి జీర్ణించుకోవాలి లేదా? 1 గంట అయితే ఎట్టోలే అని 3 రోజులు రాత్రింబగళ్ళు మింగి జీర్ణం చేసుకున్నాం. గుద్దుతా నిన్ను. అట్లా ఉండాలి. వింటదన్నమాట. ఎవరైనా వింటారా? చేప అన్నది 3 రోజులు రాత్రింబగళ్ళు యోనా ఉన్నాడు. మరి గర్భగుడిలో అంటే పొట్టలో తల్లి గర్భంలో అంత మంచిగా ఉంటుందా? అయ్యా, ఈ వాసనని భరించలేకపోతున్నానండి బాబా, భరించలేకపోతున్నానండి. అప్పుడు బుద్ధి వచ్చింది మనోడికి. అంటే మనకి ఏదో దెబ్బ తగలదాకా మనకు బుద్ధి రాదాయా? తిన్నకు పోవచ్చుగా, పోవాలి తప్పదు. ఆ గాఢంలో దాక్కున్నా సరే లాగి పట్టుకొని పంపిస్తారు. అది మాత్రం ఖచ్చితం, దానికి తిరుగులేదు. ఈ కష్టం భరించే బదులా అప్పుడు చెప్పిన మాట ఇన్ని మంచిగా పోవచ్చుగా. ఇను సావురు ఏం చేసింది? మంచి కూర్చొని ఏడ కనపడేది ఇంకా వాసనకి, ఆ దుర్వాసన కంపుకి, అయ్యా నేను చేసిన తప్పేనండి బాబా, ఈ భరించలేకపోతున్నాను. అప్పుడు ప్రార్థన చేస్తే దేవుడు మత్స్యముకు ఆజ్ఞయగా మత్స్యము పొడ్డున కక్కెను అనే మాట చూస్తాం. మరి జీర్ణం కాలేదే, ఆరగించుకోలేదే. దేవుని మాట విన్నది చేప, దేవుని మాట విన్నది, ఒడ్డు కక్కింది. ఒడ్డు కక్కి ఓరు బాబోయ్ మా వద్దరా నాయనని, అది జరిగిపోయింది. సరే మంచిది. క్రూర మృగమునైనా, ఏదో క్రూర మృగం, సింహం. నేను మొక్కనండి, నా దేవుడు ఏదైతే చెప్పాడో ఆయనకి నేను శిరస వహిస్తా. మీరు ఎన్ని పై ఎత్తులు వేసా నేను నేనెందుకు మొక్కుతా? నా దేవుడిని సాష్టాంగ నమస్కారం చేయమంటే చేస్తా. నేను ముమ్మారు ప్రార్థన చేయటం వాస్తవమే, అది నా ధర్మం, నేను చేస్తా. నా సృష్టికర్త ఆయనే. రే వీడు కొంచెం ఎక్కువ చేస్తున్నాడు ఏంట్రండి, ఎక్కడా అదేదో పాట ఉంది, సింహాల బోనుకైనా వెళ్ళేను, ప్రార్థించిన వెంటనే. నోరు మూసే సింహాలంతే. క్రూరమైంది. మొన్న ఎక్కడ దీంట్లో చూసిన, ఫోన్లో చూసిన, మత్తు ఎక్కువైతే ఏం మాట్లాడుతారు, సెలవు సావదు, ఎక్కడెక్కడ తిరుగుతారో తెలియదు ఆయన. మరి ఫోటో దిగోడు ఎక్కడ దిగుతారండి? ఫోటో దిగేవాడు వాని విడ్డూరం కాకపోతే వాని బడాయికి తగ్గిపెట్ట. ఎక్కడ దిగుతారు ఫోటో? పార్క్లో పోయి దాంట్లో దిగినాడంట. పార్క్లో దిగేసి మత్తు సెల్ఫ్ తీసుకున్నాడంట. అది గుర్రకు పట్టి నిద్రపోతుండాయా. ఆ సెల్ఫ్ తీసుకునే దాకా ఏం లేదు. మరి ఏదో గుట్టంగా రావచ్చు కదా. దాన్ని ఏమో గెలికినట్లున్నాడు, పంజాయి విసిరింది. అవసరమా? అది గెలికిన తర్వాత ఉగ్గులా ఉంటుందండి సింహం. చిల్లి చెండాడండి, క్రూరం, మనకందరికీ తెలుసు. అయితే దానియేలు సింహంలో ఉన్నప్పుడు ఈయన కూడా అయ్యో బాబు చంపేస్తారా బాబా, ఇన్ని సింహాలు ఉన్నారు, నన్ను చంపేస్తారా బాబా, కొంచెం భయపడితే వెళ్ళి, అయ్యా నేను చేసిన తప్పు ఏమీ లేదు, నేను నిన్ను స్తుతించడం తప్ప, నీకు మొర్ర పెట్టడం తప్ప
అంతే. పస్తులున్నాయి. సింహాలు దేవుని మాట విని. సింహాలు సృష్టికర్త ఎవరు? దేవుడే. పొర్రపాటును కూడా దానియేలు దరిదాపులలోని కూడా వెళ్ళలా. తర్వాత ఎవరైతే రాజ ఆజ్ఞని తిరస్కరించి దానియేలును పట్టించాలని ఆలోచన చేసినారో వాళ్ళు అక్కడ పోగానే వాళ్ళ కుటుంబం చిన్న పెద్ద తేడాలు కూడా అందరూ వేసిన లటక్కలు లాగా పడేసుకున్నాయి. సింహాలు కూడా దేవుని మాటను విన్నాయి. తర్వాత అయ్యా రాత్రి అంతా ఒళ్ళు వేసినామండే, పర్లేదండి బాబా అన్న, మరి పోదాం లోపలికి పోదాంపా. ఏంటంటే పోదక్కడ నువ్వు భలే ఇడ్డూరంగా మాట్లాడతారండి. వేసినామండి, కావాలంటే ఇక మా ఆవిడని అడుగు, ఇక మా పిల్లల్ని అడుగు. ఏంట్రా మరి షాప్వే అంటే, అవునండి బాబా మరి వేసినామండి, రాత్రల్లా కష్టపడ్డామండి, నిద్రారులు మానేసి. కొంచెం పోతు ఇక్కడనండి బాబా. పోనన్నా అక్కడే. వాస్తవానికి చేపలు లేవు. కరెక్టే, పేదర్ గారు చెప్పింది కరెక్టే, చేపలు లేవు. ఎప్పుడైతే దేవుడు ఆజ్ఞ ఇచ్చాడో ఎక్కడున్న చేపలన్నీ కూడా యేసయ్య దగ్గరకు వచ్చినాయి. దేవునికి స్తుతి కలుగును గాక. వచ్చిన తర్వాత వాళ్ళల్లో పిగిలిపోయి, రే ఏసభ 7 శాతం రాహా పీకిలిపోయిన వాళ్ళలో తీసుకుపోదట. అక్కడ వాళ్ళందరినీ కూడా పిలిచి ఇచ్చేసిన. చేపలు కూడా దేవుని మాట విన్నాయి. తర్వాత వీళ్ళు ఓడలో ప్రయాణమైపోతూ ఉన్నారు. ప్రయాణం పోతూ ఉంటే అలలు ముంచెత్తుతూ ఉన్నాయి. అట్టట్లో కొంచెం గాలి వస్తుండాయా, వర్షం కూడా అప్పుడప్పుడే వస్తుంటే యేసు ప్రభు వారు అలా వస్తే, అయ్యో భూతం భూతం అన్నారు. మీకు సమాధానం కలుగుతుంది. ఎందుకు భయపడతారు మీరు? నువ్వు యేసయ్య అయితే బోధకుడు అయితే మరి నిన్ను నడిపిస్తాం. రా వచ్చినాడా? వస్తూ ఆ భాగంలో కనిపించే చిన్న మాటే, అది చిన్నగా ఉంటుంది. నువ్వు నీళ్ళ మీద నడువు అంటే అన్నప్పుడు ఈయనేం చేశాడు? కొంచెం తిప్పినాడు. తర్వాత భయం వేసాడు. మన గురి పెట్టిన తర్వాత గమ్యం చేరేంత వరకు కూడా ఇక్కడే ఉండాలి. దిక్కుల ముక్కులు చూస్తే ఎట్టయిద్ది? అందుకని యేసు ప్రభు మాట అంట, నాగిటిపై చేతులు ఉంచిన తర్వాత వెనుకకు తిరిగి చూడకూడదు. తిరిగి చూస్తే తర్వాత సంగతి అన్నమాట. సాలు చుట్టపోదు. వచ్చిందా బాగానే, ఏదో కొంచెం గడ్డి తినే ఎద్దు అయితే మంచి తీసుకోపోతుంది. 4 అడ్డగడ్డైతే సొట్టబట్ట పోద్ది. అందుకే నాగిటిపై చేతులు ఉంచిన తర్వాత వెనక తిరిగి చూడకూడదు, ముందుకే వెళ్ళాలి. అలాగా యేసు వైపు చూస్తున్నప్పుడు, గురి నిలిపినప్పుడు ఆయన వైపు వెళ్ళాలి. ఎక్కడ చూసినాడు ఈయన? భయపడ్డ. ఇదే బాగా మనం గమనిస్తే, ఇదిగో ఈ పట్టణం నాశనం చేస్తున్నాడు దేవుడు, మీరు వెళ్ళిపోండి, ఇక్కడ ఉండొద్దండి. అవునండి తినిపోతాం, వెళ్ళిపో. ఏం చేసింది? పోతా యారు బాబా, మరి ఎప్పుడు చూస్తానో ఏమో, ఒకసారి చూస్తాం అని మా అమ్మ బంగారు ఎవరు ఏనుగు తీసింది. ఎక్కడే ఏమైపోయింది ఆమె? స్తంభం అయిపోయింది. అంటే కోరికలు సచ్చల, కోరికలు సావల, చూసే చూపు సావల, లోకాన్ని ఆశిస్తా ఉంది. ఈ భాగంలో కూడా పేతురు జీవితంలో కూడా అంటే తిరుగు చూస్తున్నంటే, లోకం వైపు చూస్తున్నంటే యేసు వైపు చూడట్లా. తర్వాత ఈ భాగంలో మనం గమనించినట్లయితే సముద్రము కూడా, తుఫాను కూడా దేవుని మాటకు లోబడినాయి, శిరస వహించినాయి. అందుకని మనము కూడా దేవుని మాటను వినాలి. నీ మాట జీవము గలదయ్యా యేసయ్యా, నీ మాట సత్యము గలదయ్యా,
ఇంకా లేనిదయ్యా యేసయ్యా మరిచిపో. నీ వాక్యమే నన్ను బ్రతికించింది, నీ వాక్యమే నన్ను నడిపించింది, నీ వాక్యము నా పాదములకు దీపము, నీ మాట నా త్రోవకు వెలుగై ఉంది, నీ మాట ద్వారా నేను ఆదరించబడుతున్నాను, నీ మాట ద్వారా నేను రక్షించబడతా ఉన్నాను. నీ మాటే, నీ మాట చాలయ్యా. ఆయన నాతో ఉంటే చాలు, ఇంకెందుకంటే మనకి ఇంత కూడా. నాతో ఉంటే ఆయన మాట ఉంటే చాలు, ఆయన మాట ఉంటే చాలు. మనం గమనించవలసింది ఏంటంటే సమస్తము కూడా దేవుని మాటకు శిరస్సు వహించి ఆయన మాటకు లోబడుతూ ఉన్నప్పుడట ఒక మాట గమనించాలి. దీంట్లో యేసు ప్రభు వారినట, నాకు ఆ భాగములు కనపట్లేదు కానీ యేసు ప్రభు వారిని ఒక పాటలో ఒక సినీ కవిత రాశాడు. సిలువకేస్తున్నప్పుడు రక్తధారలుగా పోతున్న యేసు ప్రభుని సిలువ మోసుకుని వెళ్తా ఉంటే కల్వరి రాళ్ళు గుండె కరిగిపోయి అంటండి. రాళ్ళు ఆయన రక్తపు మడుగులతో సొమ్మసిల్లిపోయి పోతా ఉంటే ఆయన పాదము రాళ్ళ మీదుగా గొలకొత్త కొండ మీద ఆ రాళ్ళ మీద నడుస్తూ ఉంటే రాళ్ళు కూడా కరిగిపోయాయంట ఆయన యొక్క మరణాన్ని చూడలేక. ఎంత గొప్ప మాట అండి, ఎంత గొప్ప మాట. సమస్తము కూడా దేవుని మాటని వింటున్నాయి, మానవుడైనటువంటి వాడు ఎందుకు వినలేదు అనేదాన్ని మనం ఆలోచించాలి. తర్వాత చేపలు ఉన్నాయి, ఆకాశ పక్షులు ఉన్నాయి. ఏమిటే నాతో నీకేం పని, అసలు నాతో నీకేమో పని, నీ పని నువ్వు చేసుకోవచ్చుగా, నా దగ్గరికి ఎందుకు వస్తావంట, నేనేదో నా బాధ నేను పడతా ఉంటే నువ్వు నా దగ్గరికి ఎందుకు వస్తున్నావు, వెళ్ళిపో. ఎవరన్నారన్నమాట, ఎవరన్నారు? నాతో నీకేం పని, ఏ బయటికి రా, ఫస్ట్ ఆ ఎవరిని వస్తున్న వదిలిపెట్టి బయటికి రా, మీరు వెళ్ళిపోండి, నాతో నీకు పని అండి, నువ్వు వెళ్ళిపో. అంతెందుకు వదులుతా, బయటికి రా, బయటికి. దయ్యాలు కూడా దేవుని మాట వినాల్సిందే, తప్పదు, వినాలి. ఏమంటే మీరు పిలిచారు కానీ మమ్మల్ని చంపొద్దు, మరి ఏం చేయాలా, ఆ పందుల్లోకి పంపి మేము పోతాం. ఎక్కడా బ్రతిమాలు కొనుచున్నాయి, మమ్మల్ని అక్కడిక్కడ నశించొద్దండి, ఆ పందుల్లోకి పంపించండి, మేము పోతాం. విన్నాయా లేదా? విన్నాయి. దావీదు కుమారుడా నన్ను దాటిపోతాయా, మరి ఏం చేయమంటావు? నన్ను కరుణిస్తా, ఏం కావాలా? ఇట్లా విడ్డూరమైన సంగతి నేను చెప్పనా, కళ్ళు లేవని యేసుకు కూడా తెలుసా లేదా? తెలుసు. మరి ఎందుకు ఆ మాట ఏం కావాలి నీకని ఎందుకు అడుగుతాడు ఆయన? ఎందుకు అడుగుతాడు ఒకసారి ఆలోచించండి. ఆయన కావలసిందే కళ్ళాయ, కళ్ళిస్తే ఎదురు జీవితాన్ని అన్నట్లు ఆయన ఆశ. మరి ఎందుకు అడుగుతాడంటే తన మనస్సులో ఏమైనా వస్తుందేమో. హృదయ అంతరంగములు ఎరిగిన దేవుడు మన దేవుడు గనక ఆయన మనస్సులో ఏమొస్తుందంటే ఆశపడతా ఉన్నాడు. మౌనం ఉండేది కాదు, అడగాలి దేవుణ్ణి. మన మనసులో ఉన్నటువంటివి భావాన్ని వ్యక్తపరిస్తే ప్రార్థన పూర్వకంగా మన విన్నపాలు ఆయనకి తెలుసుకుంటాడు, మొరను ఆలకిస్తాడు, ప్రతిఫలం ఇస్తారు. అవునా కదా? అందుకని అయ్యా ఏం కావాలా? చూపు కావాలి. చూపు వచ్చిందా? రోగాలు కూడా మాట వినాల్సిందే. సర్వ అధికారం ఆయనతో ఉంది, సర్వపైన అధికారం ఆయనే. సర్వ సృష్టి కారణభూతుడు ఆయన అన్నప్పుడు ఆయన మాట వినాలా లేదా? వింటున్నాయి. మరి మనం ఎవరిమి? చూడు, నా అరిచేతిలో నేను నిన్ను చెక్కి ఉన్నా. అరిచేతులు చెక్కుకున్నాడు మన దేవుడు, చెక్కుకున్నాడు. స్వరక్తమిచ్చి నేను సంపాదించుకున్న సాంపత్యము నువ్వే, స్వరక్తమిచ్చి కొన్న నా స్వాస్థ్యము నువ్వే. నా మాట ఎందుకు నువ్వు?
నా మాట ఎందుకు నువ్వు వినాలి. అందుకని పాత నిబంధన గ్రంథాలు అంటారు, మనుషులు నేను ఎంతగానో చేశానా, మనుషులను ఎంతగానో చేశానా. ఎంత బాధపడితే ఆయన మాట అంటారు చెప్పండి. మనకేదో కొంత బాధ వస్తేనే అమ్మా ఎట్లా చేస్తాం మనం, ఎట్లా చేస్తాం చెప్పరే. కొంచెం మనకు బాధ వస్తేనే ఆకాశమే అద్దులాయా, భూమి పట్టదాయా. అమ్మమ్మమ్మమ్మ బాబా. మరి ఆయన ఎంతో బాధపడుతూ మాట్లాడతాడు. ఎంత మనసు వేదన కలిగిపోతే మనుషుని నేను ఎంతగానో సృష్టించా. దేవునికి అంత అసహాయం వచ్చేటట్లు చేస్తున్నామంటే ఒకసారి ఆలోచించా. ఆ మాటకి ఎందుకన్నాడు? మనలాగేమన్నా చిన్నదాని పెద్దని అలుగుతాడైనా? చిన్నదాని పెద్దానికి దానికి పిలువన పేరంటానికి ఒకడొచ్చి తినిపోతే వాడన్నా నేను పిలిచాంటారు, నేను పిలిచానా? పిలువన పేరెంట్కి ఎట్టొస్తావు నువ్వు, నేను పత్రిక ఇచ్చానా అని అంటే వాడు దోస్తు కదా వచ్చినానంటే, దోస్తు లేదు దోష లేదా వెళ్ళిపో అని అన్నాడట. అది మనసులో పెట్టుకున్నాడయ్యా వాడు. జీవితం అంతా అలాగే గడిచిపోయాడు. ఇట్లా చిన్నదానికి దేవుడు అలగడుగా, చిన్నదానికి దేవుడు కోపించడుగా. మరి ఎంత భయంకరంగా ఉంటే ఆయన మాట అంటారు, అంతే కదా. దేవుని మనసు ఎంత గాయమైపోతే ఆయన మనసు ఆ మాటలు మాట్లాడతారు. ఒకసారి ఆలోచించండి. నేను నరులను ఎంతగానో చేశాను రా బాబు, ఎంతగానో చేశాను రా బాబా. మాట వినాలి. మాట వినుట శ్రేష్టమా? మాట వినుట శ్రేష్టమా? శ్రేష్టమే, వినాలి. విన్నొకటి మాట విన్నాయి. అగ్ని కూడా దేవుని మాట విన్నది. విన్నదా? విన్నది. ప్రతి ఒక్కటి కూడా దేవుని మాట వినినప్పుడు మనుషులైనటువంటి మనం ఎందుకు వినట్లేదు అనేది ఈ దినం యొక్క వాక్య భాగం. సమస్తము ఒక్కడి మూలానే కలిగింది, ఒక్కడి మూలానే కలిగింది. ఇంకొకడు లేడు. సర్వాన్ని సృష్టించింది అది జంతువునైనా, పక్షినైనా, మనుషులనైనా, భూమి ఆకాశములనైనా సృష్టించింది ఒక్కడే. ఒక్కడే. ఆ ఒక్కడు ఇదిగో ఇదిగో దీంట్లో ఉన్నాడు, దీంట్లో ఉన్నాడు. దేవునికి స్తుతి కలుగును గాక. ప్రతి ఒక్క గ్రంథంలో కూడా ఉన్నాయి. ఈ ఒక్కడు సమస్తాన్ని చేసి ఈయన మాట సమస్తం వింటుంది, కానీ మనుషుడు అనేవాడు మాత్రం వినలేదు. ఎందుకు అలా అంటే, దేవుడు చేసేటప్పుడు మంచిగానే చేశాడు, యథార్థ హృదయులుగానే చేశాడు. మనసు మార్పు చెందింది అపవాది ద్వారా. దేవుని నామమునకు స్తుతి కలుగును గాక. అంటే సమస్తము భూలోకంలో ఉన్న ప్రకృతి అంతా దేవుని మాటను వింటుంది కదా, మనం ఎందుకు వినట్లేదు? వింటున్నామా? వినాలి. దేవుని మాట ఉంటే మన జీవితాలు ధన్యకరంగా మార్చబడతాయి.